భక్తి న్యూస్ 3 రోజులుగా భక్తులకు దర్శనమిస్తున్న సమ్మక్క సారలమ్మలో ఇవాళ వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కను సమీపంలోని చిలకలగుట్టకు తీసుకుని వెళ్లి వనప్రవేశం చేయిస్తారు. సారలమ్మను కన్నపల్లిలోని గుడికి తీసుకుని వెళ్తారు. పగిడిద్ద రాజు కొత్తగూడ మండలం పూనుగుండ్లకు, గోవిందరాజులు ఏటూరు నాగారం మండలం కోండాయికి పయనమవుతారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య దేవతలందరూ నిమిషాల వ్యవధిలో గద్దెల నుంచి బయటకు వెళ్తారు. మేడారం మహాజాతర అంతిమ ఘట్టానికి చేరుకుంది. చివరి రోజు కావడంతో భక్తులంతా కూడా లక్షలాదిగా అమ్మవార్లను దర్శించుకుంటూ ఉన్నారు. జాతర విశేషాలను మా ప్రతినిధి వెంకట్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటీ వెంకట్. మమతా, నేను మేడారం గద్దెల ప్రాంగణం నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మేడారం చివరి ఘట్టం మరి కాసేపట్లో ముగియబోతుంది. అమ్మవార్లు వనప్రవేశం చేసిన తర్వాత ఈ ఘట్టానికి అంటే చెమగిత పాడతారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ జాతర వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మేడారం సమ్మక్క గద్దె వద్ద పెద్ద ఎత్తున కానుకలు వచ్చి పడుతున్నాయి. మనం ఎడుతూ ఇవాళ జిల్లా యంత్రాంగం కూడా సెలవు దినం ప్రకటించి ఉంది. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా కొంత రష్ ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నారు. ఇంకా రష్ కొనసాగుతూనే ఉంది. యాక్చువల్గా అయితే నిన్న సాయంత్రం వరకు రష్ పెద్ద ఎత్తున ఉండాలి, కానీ ఆ రష్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ అధికార యంత్రాంగం సెలవు దినం పాటించడం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత మిగిలిన వర్గాలు వారి కుటుంబాలతో సహా సమేతంగా దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఇవాళ అమ్మవార్లు దాదాపు 4 గంటల ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్కను తిరిగి చిలకలగుట్ట వద్దకు వెళ్ళి వనప్రవేశం చేయిస్తారు. అంతకుముందు కన్నెపల్లికి సరళమ్మను తీసుకెళ్తారు. కన్నెపల్లి గుడిలో మళ్ళీ తిరిగి ప్రతిష్ఠిస్తారు. తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ నలుగురు కూడా ఇవాళ తిరిగి జనం నుంచి వనానికి వెళ్తారు. ఈ నలుగురిని తిలకించేందుకు ఈ 3 రోజులుగా జనం పెద్ద ఎత్తున తండోపతండాలుగా వస్తున్నారు. ఒకసారి మనం చూసినట్టయితే జాతరలో హైలైట్స్ దాదాపు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 25,000 మంది ఉద్యోగులు ఈసారి జాతర విధులు నిర్వహించారు. విద్యుత్ సౌకర్యం కోసం 140 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 4,000 బస్సుల ద్వారా దాదాపు 25 నుంచి 27 లక్షల ప్రయాణికుల్ని, అంటే కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారా జాతరకు చేరవేసినట్టుగా అధికార వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. దాదాపు 14 మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా వాటర్ సమస్య అనేది అక్కడక్కడ తలెత్తినట్టు మనం గమనించాం. అదేవిధంగా జంపనవాగు వద్ద స్నానం ఘట్టాల కోసం 533 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేశారు. ఆ బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఇంకా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. జాతరలో ప్రధాన హైలైట్ ఏంటంటే దాదాపు ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. 100 పడకల ఆసుపత్రిలో దాదాపు 55,000 మంది పేషెంట్స్, అంటే ఇన్పేషెంట్స్ ఎన్రోల్ అయ్యారు. అంటే 55,000 మందికి వారు చికిత్స పొందారు. దాదాపు 100-150 మంది క్యూ లైన్లో వెళ్తుండగా కొబ్బరికాయలు, బెల్లం దెబ్బ తగిలి కూడా గాయాలయ్యాయి. వారిని కూడా స్వల్ప గాయాలతో వారిని కూడా చికిత్స అందించారు. సో ఓవరాల్గా ఈ జాతరలో పోలీస్ శాఖ చాలా కీలక రోలు. నిజంగా పోలీస్ శాఖ ఈ జాతరను ఏ మేరకు సక్సెస్ చేసింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా మధ్య వరంగల్ రేంజ్ డిఐజీ మల్లారెడ్డి గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ రీజన్స్. నిజంగా జాతర ఏ మేరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు? 4 రోజుల పాటు ఘనంగా జరిగినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర చాలా సజావుగా విజయవంతంగా జరిగినట్టే లెక్క. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుమారు 10,000 మంది పోలీసులను ఈ బందోబస్తుకు వినియోగించుకున్నాం. మొదటి సక్సెస్ అంటే ఈసారి ఎక్కడ కూడా భక్తులు ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులకు గురి అయ్యామనేది ఎక్కడ కూడా వినపడలేదు. ఒక అరగంట సేపు కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాలేదు. అలాగే క్యూ లైన్లో విపరీతంగా మనకు 17-18 దాదాపు ఆ 2 రోజుల్లోనే అండ్ నిన్న 40 నుంచి 50 లక్షల మంది 2 డేస్లో రావడం జరిగింది. వారందరూ కూడా క్యూ లైన్లో ఒక సాఫీగా క్యూ లైన్లు జరిగేటట్టు కూడా పోలీస్ చాలా నిరంతరం కష్టపడ్డారు. సో ఓవరాల్గా చూస్తే ఎక్కడ కూడా మేజర్ సంఘటన లేకుండా చాలా సజావుగా జరిగింది. ఎంతోమంది విఐపీస్ వచ్చినా కూడా సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, కొంత విఐపీస్ వచ్చినప్పుడు మన ప్రెస్ మిత్రులే వాళ్ళ ఎమ్మటి ఎక్కువగా ఉన్నారు. కానీ బట్ అదర్వైజ్ సామాన్య భక్తులకు ఎక్కడ కూడా తోపులాట కానీ దాదాపు సగం క్యాబినెట్ కూడా వచ్చింది. అవును, చాలామంది మంత్రులు, ప్రజాప్రతినిధులు,
చాలా విఐపీ స్థాయికి బాగా ఈసారి ఎక్కువ సంఖ్యలో వచ్చారు అమ్మవారి ఆశీస్సు తీసుకుంటాను. బట్ వచ్చినా కూడా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఎక్కడ కూడా మీరు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఇటువంటి ఇంత మేజర్ ఈవెంట్స్ చూసినప్పుడు ఒకే రోడ్డు మీద డబుల్ ట్రాఫిక్ ఉంటే ఎక్కడ సక్సెస్ కాదు, 2 వే ఉన్నప్పుడు. సో ఎందుకంటే విపరీతమైన వెహికల్స్ అటు రావడానికి వస్తుంటాయి, వెళ్తుంటాయి. సో ఎక్కడ ఎదురెదురు పడి ట్రాఫిక్ జామ్ ఆగిపోయినా కూడా వెహికల్స్ విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది మినిట్స్ లోపల. సో అది మనం నివారించేందుకు ఈసారి 1 వే ప్రయోగం చేస్తాం. మనకు అవకాశం ఉన్నా కూడా డెఫినెట్గా 1 వే పెట్టుకోవాలి ఇటువంటి ఈవెంట్స్లలో. సో భూపాలపల్లి రోడ్డు మనకు యూజ్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఈసారి డెఫినెట్గా ఎగ్జిట్ పాయింట్గా ఉపయోగించుకోవాలని అనుకున్నాము. అది అమలు చేసాము, చాలా వరకు సక్సెస్ అయినట్టు. మీ పోలీస్ పట్టాలు కాకుండా ఓవరాల్ జాతర సక్సెస్ అంటే ఏ మేరకు సక్సెస్? దీనిలో మన గత 6 నెలల నుంచి మొత్తం జిల్లా యంత్రాంగము, పోలీసు, జిల్లాలోని అన్ని శాఖాధిపతులు ఒక సమన్వయంతో, ఒక టీం తోటి ముఖ్యంగా పోయిన జాతరలో లోటుపాట్లు ఉన్నాయి వాటన్నిటిని గుర్తించి అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం వల్లనే ఈ జాతర సక్సెస్ అయిందని. అలాగే భక్తులు కూడా చాలా సహకరించారు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులు, ప్రెస్ మిత్రులు అందరూ సహకరించారు, చాలా సజావుగా జరిగింది. సో మొత్తానికి జాతర మరి కాసేపట్లో ముగియబోతుంది. 4 గంటల తర్వాత సమ్మక్క గద్దె వద్ద, సారలమ్మ గద్దె వద్ద గిరిజన ఆదివాసీ ఆచార సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ ప్రత్యేక పూజలు కూడా దాదాపు అరగంట పాటు నిర్వహించి వెంటనే పూజారులు అమ్మవారిని సమ్మక్కను వనప్రవేశం చేస్తారు. ఆ తర్వాత సారాలమ్మను కన్నెంపల్లికి తీసుకెళ్తారు. దాదాపు 80 కిలోమీటర్ల మేర పగడితరాజు ఇక్కడి నుంచి కాలినడకన ఆ పూజారులు నడవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ జాతరలో తెలంగాణ రాష్ట్రంలో తొలి జాతరగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రాష్ట్ర పండుగగా గత ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని జాతీయ పండుగగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటికే కేంద్రానికి సిఫార్సు చేసింది. వచ్చే జాతర కనుక జాతీయ పండుగగా ప్రకటిస్తే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది, జాతర మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పనులు తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన అవసరం ఉందని భక్తులు అనేక సందర్భాల్లో చెప్పారు. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ. సమాచారం అందించారు.